సో లైఫ్లో నువ్వేమవుదాం అనుకుంటున్నావు ఇప్పుడు చెప్పు అన్నాడు. నేనేం అవ్వాలనుకోవట్లేదు, నేనేం అనుకోను కూడా, టు బి ఫ్రాంక్. రాత్రి ఏదో చెప్పలేదులే, రాత్రి ఏదో సడన్గా చదువుదామని చెప్పి ఇటు వచ్చానంటే ఇతను మనకు పనికిరాడని లేచి వెళ్ళిపోతున్నాడు. హీజ్ అన్ఫిట్ అన్నాడు. ఇదేమన్నా ఎథ్లెటిక్సా లేకపోతే పోలీస్ అకాడమీయా నాకు అర్థం కాలే. ఈడు ఎందుకు వచ్చాడు అసలు, ఈడెందుకు తీసుకొచ్చాడు అన్ని, ఎవడు నువ్వు? సార్ 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 ఏంటి సార్ నేను చేసిన తప్పేంటి సార్ అంటే, నువ్వు నీకొక గోల్ లేదు, నీకొక ఎయిమ్ లేదు, యు ఆర్ అన్ఫిట్ అన్నాడు. సార్ నేను ఫుట్బాల్ బాగా ఆడతాను సార్. అసలు నువ్వు ఎలా బ్రతుకుతాయా? లెగుస్తావు, తింటావు, నిద్రపోతావు, రేపు మాప చచ్చిపోతావు. అప్పుడు నాకు 21 ఏళ్ళు, నేను ఇంకా ఏం చూడలేదు కూడా, స్క్రీన్ మీద చూడడమే తప్ప తెలియదు కూడా. సడన్ గా నా గుండెల్లో భయం స్టార్ట్ అయింది. అన్న నేనేం చేస్తానన్న తప్పు అంటే 5 PM లెట్స్ మీట్ అట్ ఆంధ్ర యూనివర్సిటీ అన్నాడు. అమ్మని అమ్మ మార్చేస్తాడే వీడు మనల్ని, ఆంధ్ర యూనివర్సిటీ తీసుకెళ్ళి. నేను మా డాడీ చెప్పా, డాడీ ఈ రోజు నుంచి నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతాను. మా డాడీ ఒరే ఎర్రి నీకు లక్షలు పోసి గీతంలో చదివిస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ఎలా వెళ్తావురా అంటే, ఏమో ఒక సీనియర్ అన్న కలిసాడు ఆంధ్ర యూనివర్సిటీ రమ్మన్నా అంటే, అలా ఎవడు పడితే ఆడు పిలిస్తే ఎల్లక, అర్థమైందా? అయినా నేను వెళ్ళా. ఎందుకంటే ఈయన అడిగా ఏం జరుగుద్దిరా ఆంధ్ర యూనివర్సిటీలో అంటే, అరే సమోసాలు టీ ఇస్తారా అన్నాడు. వా ఇజ్జాలు మనకి. ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆంధ్ర యూనివర్సిటీ, నాలాంటి బకరాగాళ్ళు ఇంకో 18 మంది ఉన్నారు అక్కడ. పొద్దున ఒకడు వచ్చాడు చూసావా, ఆడొచ్చి ఎవడైతే నా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాడో వాడు ఇంకోడు వస్తున్నాడని చెప్పాడు. అన్న వస్తున్నాడు అన్నాడు. అన్న ఎవడికన్నా, ఎందుకన్నా, ముందు సమోసాలేవి, ఐఎమ్ హియర్ ఫర్ సమోసా, వేర్